ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. జర్నలిజం విలువలకి పాతరేసిన వాళ్ళు జర్నలిస్టులకి నీతులు చెప్తున్న పరిస్థితి. మహిళల్ని కించపరిచిన వాళ్ళు మహిళల గౌరవం కోసం అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. మీడియా ఆఫీసుల మీద దాడికి పురిగొలుపుతున్నటువంటి పరిస్థితి నిన్న నుంచి చూస్తూ ఉన్నాం. వరుసగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దాస్తికం. నిన్న హైదరాబాదులో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు వైసీపీ కీలకమైన నాయకులు. జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొంతమంది కీలకమైనటువంటి నాయకులంతా కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. దాని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్ మేము జర్నలిస్టులు. సార్ మేము అనేక రాజకీయ పార్టీలని, అనేక రాజకీయ వ్యక్తుల్ని రకరకాల కారణాలతో మేము వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. మా బాధ్యత అది, ప్రజల తరపున మాట్లాడటం అనేటువంటిది. కానీ దాన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఆఫీసుల దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తే, ముట్టడి చేస్తే, గొడవ చేస్తే దాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డిలా చూడాలి. ఎలా చూస్తారు? ఇంకా అతను ముఖ్యమంత్రిగా ఉన్న భావంలో ఉన్నట్టున్నాడు. అతనే ముఖ్యమంత్రి, మాకేం కాదు అనే ధైర్యం వాళ్ళ నాయకులకు వచ్చినట్టు. ఆ ధైర్యాన్ని ఎవరిస్తున్నారు? ఆ ధైర్యానికి కారణం ఏంటి? మీరు అన్నారు, ప్రారంభంలో చెప్పారు, జర్నలిస్టుల విలువలకి తిలోదకాలు ఇచ్చినటువంటి పత్రిక ఏదన్నా ఉంది అంటే మొట్టమొదటిగా వచ్చేది భారతదేశ వ్యాప్తంగా సాక్షి దినపత్రిక. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎందుకంటున్నానంటే అతను నాకు మాట మీరు చెప్పిన దాని కంటిన్యూషను. నిజానికి ఏబిఎన్ వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏదైనా తప్పు పదం రాస్తే ఇవాళ వైసీపీ ఆందోళన చేస్తే సాక్షి ఆఫీస్ మంది టీడీపీలు రోజు ఆందోళన చేయాలి. అదే చెప్పబోతున్నాను నేను. 5 సంవత్సరాల అతని పరిపాలనలో అంతకు ముందు కానీ అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండి దుష్ట చతుష్టయంతో మనం పోరాటం చేస్తున్నాము అనేవాడు. ఎవరయ్యా దుష్ట చతుష్టయం అంటే? ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, ఈనాడు రామోజీరావు అని చెప్పని వాళ్ళతోటి చంద్రబాబు నాయుడు గారు కలిసి మనం పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడుది ఏముంది? చంద్రబాబు నాయుడుది ఏం లేదు, వీళ్ళ ముగ్గురితోటే మన అసలు పోరాటం అని చెప్పేవాడు అతను. ఇలా నలుగురిని కలిపి దుష్టం అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో యాడ్ చేశాడు. ఆ తర్వాత అధికారం కోల్పోయాడు. అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అతను చెప్పిన పచ్చ మీడియా, అతను వర్ణించినటువంటి రామోజీరావు గారి సంస్థ ఈనాడు కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిది కావచ్చు, లేకపోతే టీవీ5 బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఈ 21 నెల 26 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ మీద కొన్ని వందల సార్లు పొరపాట్లు జరుగుతాయని చెప్పని సాక్షి పేపర్ కంటే కూడా బ్యాన్ ఐటెం పెట్టి ఎండగడుతున్నటువంటి వీళ్ళు. మరి ఆ పత్రిక పుట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క విమర్శ చేస్తూ ఏదన్నా వాళ్ళు చిన్న కాలాన్న ప్రచురించారా? సాక్షి వాళ్ళు జర్నలిజం గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మనం వినాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంతకంటే ఇంక విచిత్రం ఏమంటో చెప్పండి. మహిళల గురించి వాళ్ళు మాట్లాడాలా? దేయాలు వేదాలు ఉల్లించిన సందంగా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది సార్. అంటే నిజానికి మహిళలని రాధాకృష్ణ గారు కించపరిచారు అనుకుంటే అది ఎప్పుడు అనిపించాలి? శనివారం నాడు ప్లే అయింది ప్రోగ్రామ్. భలే వాళ్ళే, శని ఆదివారాలు వీకెండ్స్ అండి, సోమవారం రెస్ట్, అందుకని మంగళవారం వచ్చారు బయటికి. అంటే మనోభావాలు హట్కాటని కూడా వీకెండ్ అన్నది ఉంటాయి కదా. అయినా ఒక మాజీ మంత్రి మేము వచ్చాం దమ్ముంటే బయటికి రా అంటున్నాడు. రాధాకృష్ణ దమ్ము గురించి వీళ్ళకి ఏం తెలుసు? రాధాకృష్ణ అనే వ్యక్తి మీద, అతను తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉంటున్నాడు అనే ఆలోచన మీద ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి బుల్డోజర్లను పంపిస్తే కదలకుండా కూర్చున్నాడు. బుల్డోజర్లు ఎందుకు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి తండ్రితోటి రాధాకృష్ణ రాజీ పడలేదే. నువ్వు రాజీ పెట్టి పంపించావు విజయసాయి రెడ్డిని, నీ దగ్గరకు ఆయన ఊరిని పంపించలేదుగా. కరెక్టే. దమ్ముండాడు ఎవడు ఇక్కడ? 5 సంవత్సరాలు నువ్వు ప్రకటనలు ఇవ్వలేదు. అవును, నీ దగ్గర రాలా. కేసీఆర్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఇవ్వలేదు. అవును, ఎదురొడ్డి పోరాడాడు. అవును, కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద కూడా పోరాడుతూనే ఉన్నాడు కొన్ని విషయాల్లో. అవును,
సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు, నీకు కూడా సలహా ఇచ్చాడు. ప్రతిపక్ష నేత ఎలా ఉండాలి, మళ్ళీ అధికారంలో రావాలంటే ఏం చేయాలని చెప్పని నువ్వు ఇంత కక్ష కట్టినా, ఇన్ని విధాలు చేసినా, ఒక ప్రతిపక్ష నేతగా నిన్ను గుర్తించేసి హోదా ప్రజలు ఇవ్వకపోయినా ఏకైక పార్టీ నువ్వే కాబట్టి మళ్ళీ నువ్వు ఎలా చేయాలని చెప్పి నువ్వు సలహాలు ఇస్తుంటే నువ్వు పెడచెవిని పెడుతున్నావు. ఆయన దమ్ముండాడు, మీరు దమ్ము గురించి మాట్లాడితే ఎట్లా? నిజంగా అంత దమ్ముండాలి. ఆంధ్రాలో ఆ రోజు ఆదివారం నాడు వచ్చి కూర్చోవచ్చు కదా, అవును, జగన్మోహన్ రెడ్డి రావచ్చు కదా. అంటే కాదు సార్, వాళ్ళ ఇళ్లలో మహిళల్ని కించపరిచారు అని కూడా ఏ ఇళ్లలో మహిళలు కించపరిచారు? ఇంకెవరో ఆదేశాలు ఇవ్వాలి. ఏ ఇళ్లలో కించపరిచాడు? ఎవరిని కించపరిచాడు? ఏమని అన్నాడు అందుట్లో? పందిని చూసి నందంటే మీరు నందెందుకు అంటున్నారు? మీ ఇళ్లలో మీ భార్యలని చెల్లెళ్ళు అనంగాలోనే వాళ్ళకి పెళ్లి చేసే విధంగా మీ మైండ్ సెట్ మారిపోతా ఉన్నాయి. మీ బుర్రల్లో గుజ్జు లేదు, ఇంత మూర్ఖంగా మీరు వెళ్ళొద్దు. అంటే ఏం చెప్తే అది కాదు, గుడ్డిగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి అని చెప్పని వాళ్ళకి హెచ్చరికలు చేసే మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ఈరోజు మావిగన్ అని చెప్పిన కొత్త అంశాన్ని ఎత్తాడు కాబట్టి దాని గురించి ఆయన విమర్శిస్తూ ఈ విధంగా మాట్లాడాడు. అంటే కాదు, నేను అనేది ఏంటంటే ఆర్కే గారు చెప్పిందే వైసీపీ నిజం చేసుకుందేమోనని. ఎందుకంటే ఆర్కే గారు చెప్పగానే రియాక్ట్ కాలే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనో సజ్జల స్క్రిప్ట్తోనో రియాక్ట్ అయ్యారు. అంటే వీళ్ళు ఇప్పటికి దీంట్లో కూడా అది చెప్పాలి, అంతే అంతే కదా. సొంత బుర్రలు లేవు, ఇప్పుడు కూడా సొంత బుర్రలు లేవు, సొంత ఆలోచనలు లేవు, వ్యక్తిత్వం అనేది లేదు, విలువలు లేవు. అక్షరంతో పెట్టుకుంటే ఏమైద్దో నీయంతలకు తెలుసు. అంతకంటే గొప్పడేం కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. అవును అవును. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఏం జరిగిందో నాకు తెలుసు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నర్రావుల సుబ్బారావు గారు అని. ఆయనది బురిపాలెం స్వగ్రామం, రైతు బిడ్డ, చదువుకున్నాడు, ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ మీద కథనాలు ఆయన ప్రచురణ చేసేవాళ్ళు. భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవులతో సహా భారతదేశంలో ఎన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి, అన్ని రేడియో స్టేషన్కి తిప్పింది ఆమె. అయినా సరే ఏ రోజు వెనకడిగేలా, ఏ రోజు వెనకడిగేలా. జర్నలిజంకి ఉండేది అక్షరం కంటే, ఆయుధం కంటే అక్షరం పొదునైంది. అక్షరాన్ని ఎలా ఉపయోగించుకోవటానితో తెలియని జర్నలిస్టులు కొంతమంది ఈరోజు చెడిపోయి ఉండొచ్చు, నేను కాదని అంటలా, కానీ దాని విలువ ఉంది. ఇప్పుడు నలుగురు గురించి చెప్పేవాడు నాకు చిన్నప్పుడు. మొట్టమొదటగా తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత కళాకారులు, తర్వాత జర్నలిస్టులు. వీళ్ళు సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తులు. ప్రభుత్వాలను మార్చగల శక్తివంతులు వీళ్ళు. ఒక పాట, ఒక నాటిక, ఒక ఆర్టికల్, ఒక మాట ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. దాంట్లో ఉన్నప్పుడు మీ విలువలు పెంచుకుంటా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఒక విలువలు అంటూ ఉంటాయి. సరే, ఆ విలువలు తిరోధకాలు ఇచ్చి మూటలకే మాటలు మారుస్తున్న రోజుల్లో మనం ఏం చేయలేము కొంతమందిని. అంటే విమర్శను ఒప్పుకోలేని తనం ఏంటి సార్ అసలు? అహంకారం. వాళ్ళ అహంకారం అనాలా, ప్రభుత్వం అలుసనాలా? నా చెప్పండి, వాళ్ళ అహంకారం అనాలా, ప్రభుత్వం అలుసనాలా? రెండు ఉన్నాయి దీంట్లో. అందువల్లే వాళ్ళు పెట్టరేగిపోయి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మాట్లాడింది రోజా, ఈ రోజు బయటకు వచ్చింది ఆమె పూజ. నాకు అదే అనిపించేది ఏంటంటే, రోజా పొద్దున్న లేస్తే మహిళల గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తూ అందరికీ తెలుసు. అంబటి రాంబాబు ఈ మధ్య కాలంలోనే సీఎం గారి తల్లిని ఉద్దేశించి ఏ కామెంట్ చేశారో రాష్ట్రం అంతా చూసింది. వీళ్ళు వచ్చి మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటే కొంత కామెడీ కనిపించట్లేదా? మీరు అంత దూరం వెళ్ళారు. సొంత తల్లి గురించి వర్రా రవీంద్ర రెడ్డి ఇష్టమైన రాతలు రాస్తే, అవును, సొంత చెల్లెల గురించి ఆయన ఇష్టం వచ్చిన రాతలు రాస్తే, జగన్మోహన్ రెడ్డి స్వయంగా చర్మ గురించి కామెంట్ చేశారు. కడప బహిరంగ సభలో ఆమె కట్టుకున్న పచ్చ చీర గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దగ్గరికి పచ్చ చీర కట్టుకొని వెళ్ళింది అని చెప్పని, చేయడానికి వెళ్ళింది అని చెప్పని మాట్లాడితే, వీళ్ళు ఈ రోజు వచ్చి మహిళల గురించి, మహిళల యొక్క అభ్యున్నతి గురించి, వారి యొక్క మనోభావాల గురించి 3 రోజుల తర్వాత గుర్తొచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అమరావతి చట్టబద్ధతను సైడ్ ట్రాక్ చేయడానికేనా? నిస్సందేహంగా ఆ ట్రాప్ లో కూటమి నేతలు ముందు పడ్డారు. మావిగన్ అనంగంలోని వీళ్ళు ఎగబడ్డారు. ఏమైంది? 1వ తారీఖు నాడు లోక్సభలో, 2వ తారీఖు నాడు రాజ్యసభలో అంత విజయవంతంగా పూర్తయిపోయి ఆ చర్చ పక్కపై మావిగన్ మీద చర్చ వచ్చింది. ఏబిఎన్ మీద దాడి చర్చకు వస్తుంది. అంటే నీకు ఇక్కడ రాష్ట్రపతి వాళ్ళు కూడా ఎన్నుకున్నది చూడండి, రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ విడుదల చేయడంలోనే చేశారు. అవును, కరెక్ట్. అంటే పక్కాగా రాజకీయం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. అది చేత కావట్లేదు కూటమి నేతలకి. ఇదే కదా సార్, తిరుమల ఇష్యూ పిక్స్ పోతుంటే కరెక్ట్ గా అదే టైంలో అంబటి రాంబాబు లకారం బా తిట్టాడు. అదే అతను ఏకాడికి కూడా అతనికి సమస్యలు ఎదురైనప్పుడు, సమస్యల తీవ్రత అతను తాగుతున్నప్పుడు
పక్కాల మీదకి నెట్టేసే విధంగా దాని గురించి చర్చించుకోకుండా అతను చక్కని రాజకీయం చేస్తున్నాడు. వీళ్ళకి రాజకీయం చేత కావట్లేదు. రాజకీయం చేత కావట్లేదు. చూడండి ఆ రోజు చూడండి తిరుమల ఇష్యూ మాట్లాడుకుంటున్నాం. అవును. ప్రకారం బాగా తిట్టాడు. టీడీపీ వాళ్ళు సహజంగా ఆవేశం వచ్చింది, అంబటరామ మీదకి పోయారు. ఈ చర్చ దారి మళ్ళీపోయింది. అంతే కదా మరి. ఇప్పుడు కూడా రాష్ట్రపతి గారు ఇంత గొప్ప పని చేస్తే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలపాలి మనం. అలాగే వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. అవును. రాష్ట్రపతి గారికి, రాష్ట్రపతి ముర్ము గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ అన్ని పక్షాలను ఏకం చేసుకొని అందరి చేత ఆమోదం తెలియజేసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరపాలి. అదేసి ఎలాగైతే తీర్మానానికి ప్రత్యేక అసెంబ్లీ పెట్టారో తీర్మానం మళ్ళా ధన్యవాదానికి కోసం కూడా ఒక పెట్టాలి, అసెంబ్లీ పెడితే. ఎందుకంటే అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని పార్లమెంట్ అంగీకరించింది కాబట్టి అవును మనం నిస్సందేహంగా పెట్టాలి కూడా. దానివల్ల అందరూ ప్రజలకు కూడా తెలిసింది చట్టబద్ధ వచ్చింది, మనం అడిగిన రిక్వెస్ట్ ని కేంద్రం అంగీకరించింది అనేటువంటి తెలిసిపోయింది. ఇప్పుడు ఇన్ని విజయాలు వచ్చేసి పోలవరం డయాఫ్రమ్ వారు పూర్తయిపోయి ఒకే రోజు ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలకు 7,800 కోట్లు విడుదల చేయమని చెప్పిన 2వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశిస్తే వీటి గురించి ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి కూటమి పెద్దలు, కూటమి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రులు, లోక్సభ సభ్యులు ఈ విషయాలన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏదో మతి లేని వ్యక్తి అని చెప్పని వీళ్ళే చెబుతూ దాని గురించి వీళ్ళు ప్రచారం చేస్తూ అతను ప్రచారం కల్పిస్తూ దాన్ని ముందు లైమ్ లైట్ లో పెట్టేసి దీన్ని వెనక తీస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో వీళ్ళు పడ్డారా లేదా? ముందు జగన్మోహన్ రెడ్డి అనే పేరు గురించి మీరు మర్చిపోండి. అతను అరాచకాలను మాత్రమే ప్రశ్నించండి, అరాచకాల మాదే చర్యలు తీసుకోండి, మాత్రమే ఎంక్వైరీ చేయండి. అంతే. థ్యాంక్ యూ సార్.